విడుదలైంది. కానీ బీఆర్ఎస్ మాత్రం సంస్థాగత నిర్మాణంపై ఉలుకు పలుకులు లేకుండా ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే గ్రామీణ స్థాయిలో పార్టీకి బలం ఎంతో అవసరం. అయితే బీఆర్ఎస్ మాత్రం ఎంతసేపు రాష్ట్ర రాజకీయాలపైన ఫోకస్ పెట్టి స్థానికతను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉన్న సమయంలో 2014కు ముందు పార్టీ సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించింది. ఎప్పటికప్పుడు పార్టీల పదవులు కేటాయిస్తూ ఉండేవారు. జిల్లా కమిటీల బలోపేతం పైన నిరంతరం అధ్యయనం చేసేవి. అయితే అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాలు బదలాయించింది. అంతేకాకుండా పార్టీ బీఆర్ఎస్ గా మార్పు చెందిన నాటి నుంచి కమిటీలు వేయలేదు. ఇక 2022 జనవరి 26న అధిష్టానం 33 జిల్లాలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. అయితే ఆ ప్రకటన జిల్లా అధ్యక్షుల వరకే పరిమితమైంది. ఇక జిల్లా పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తి స్థాయి కార్యవర్గాలను మాత్రం నియమించలేదు. ఇక 2017లో అప్పటి టీఆర్ఎస్ మహాసభల్లో ప్రకటించి రాష్ట్ర కార్యవర్గమే నేటికి కొనసాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ అందిస్తారు. భవిత, వెన్నెల స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. రేపటి నుంచి నామినేషన్ స్వీకరణ కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ప్రతిష్టాత్మక అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకే స్థానిక సంస్థలు కూడా అనుకూలంగా ఫలితాలు వస్తుంటాయి. కానీ మిగతా పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంచెం వ్యూహాత్మకంగానే ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళే అంటే వినూత్న ప్రయత్నాలు కూడా చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. మనం తాజాగా చూసాము, బీజేపీ కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కూడా తాజాగా కొన్ని ప్రకటనలు చేశారు. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి సర్పంచ్లను ఏకగ్రీవంగా గెలిపిస్తే ఎంపీ నిధుల నుంచి 10 కోట్లు కూడా రిలీజ్ చేశామని చెప్పారు. అయితే వాటికి అనుగుణంగానే బీజేపీ ముందుగా అడుగులు వేసుకోవాలి. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ అంటే వాళ్ళ యొక్క అంటే స్పెషల్ వ్యూహాలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే గత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా సన్నగిల్లుతూ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అంటే సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ అర్బన్ కి వెళ్తే మాత్రము పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైఫల్యం చెందడమే కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క పటిష్టతను కోల్పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు చూస్తే బీజేపీ చాలా పటిష్టంగా ఉంది. పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క అంటే పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని క్యాడర్ ని కూడా బలోపేతం చేస్తూ వస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇటు గ్రామాల వారిగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అంటే పూర్తి స్థాయిలో కోల్పోతున్నారు అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కమిటీలు కావచ్చు, అప్పుడున్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వం కావచ్చు, పార్టీ పదవులకు సంబంధించి కావచ్చు, అప్పుడే అనౌన్స్ చేశారే తప్ప తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వం ఎక్కడ కూడా గ్రామాల వారీగా కూడా ఫోకస్ చేయలేదే మనం చెప్పుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో అంటే పార్టీ బలోపేతం కావాలన్నా కూడా మరింత క్యాడర్ పెరగాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయి వార్డు స్థాయి నుంచి కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడైతే నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళనే అంటే జిల్లాల అధ్యక్షులుగా నియమించడము, పూర్తి స్థాయిలో జిల్లా సంబంధించినటువంటి బాధ్యతలు కావచ్చు, అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అంటే ఏ అంశానికి సంబంధించికైనా తుది నిర్ణయము ఆ ఎమ్మెల్యేలు అంటే ఎవరికైతే ఎమ్మెల్యేలుగా గెలిచి బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళే తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అంటే అంతకు ముందుకు జిల్లాల అధ్యక్షులు మండల వారిగా కమిటీలు ఉన్నాయే తప్ప తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో వాటిని కమిటీలు వేయలేదు, వాటిని నిర్వీర్యం కూడా చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు మాట్లాడినా కూడా కేసీఆర్ ఉన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే ప్రభుత్వం అన్నా పార్టీ అన్నా ఒకటే, అంటే పార్టీ అంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే పార్టీ అని చెప్పుకొచ్చారే తప్ప ఎక్కడ కూడా కొత్త కమిటీలను ప్రకటించలేదు. దీంతో కొంత కాలంగా అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి క్యాడర్ ఎక్కడ కూడా నిరుత్సాహపడటం కావచ్చు, అంటే పార్టీ పదవులు లేవని చెప్పేసి కూడా వాళ్ళ మనుషుల్లో ఉన్నప్పటికీ కూడా బయట ఎక్కడ కూడా వాళ్ళు వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు రాలేదు. అంటే ఎవరిని కూడా అనగదొక్కాలని చేయడం కావచ్చు, అంటే ఎవరి మనోభావాలను తీసే విధంగా అంటే ఎవరు కూడా బయటికి మాట్లాడే అవకాశం ఉండకపోయేది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు గ్రామాల్లో కూడా పార్టీ అంటే ఫిరాయించడం, పార్టీ మారడం అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడున్నంత వరకు కూడా చాలా ఉత్సాహంగా పనిచేసే పరిస్థితులు కనబడలేదు. ఎందుకంటే
ఎంతో కాలంగా తెలంగాణ రాకముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ కోసం ఒక సెంటిమెంట్ ఉంచుకొని సెంటిమెంట్ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళు ఇన్నేళ్ల నుంచి కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం పనిచేసి రాష్ట్రం కోసం పనిచేసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకు పదవులు రావట్లేదని చెప్పేసి ఒక కొంత నిరుత్సాహంతో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే క్లియర్ గా అర్థమవుతుంది. కానీ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో అంటే గ్రామంలో వార్డుల నుంచి రాష్ట్రం వరకు కూడా పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి అంటే ఎంతో కాలంగా పనిచేసినటువంటి క్యాడర్ కి అంటే పనిచేసినటువంటి కార్యకర్తలకు కొంత పదవులు ఇస్తే మాత్రం పార్టీ పటిష్టం కావడంతో పాటు బలోపేతం చేయడము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతో కొంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అని చెప్పేసి కూడా కింది స్థాయి కేడర్ అనుకున్నటువంటి నేపథ్యంలో కానీ ఎక్కడ కూడా రాష్ట్ర నాయకత్వానికి గ్రామాల్లో పార్టీని పటిష్టం చేయాలి బలోపేతం చేయాలి అనే ఆలోచనే రావట్లేదు అనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా అంటే వాళ్ళు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన తర్వాత కూడా ఎక్కడ కూడా అంటే కేవలం రాష్ట్ర నాయకత్వము అక్కడే ఫోకస్ చేసింది తప్ప గ్రామంలో పార్టీని బలోపేతం చేయడం కానీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఎక్కడ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కావచ్చు ప్రతి అంశంలోనూ కొంత ఫెయిల్ అవుతుంది అనేటువంటి వార్తలు బాగా వినిపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన తర్వాత కూడా మరింత అంటే 60 లక్షల సభ్యత్వం ఉందని ఒకవైపు చెప్తూనే ఇంకా కొంత మెరుగవ్వాలని చెప్పేసి భావించినప్పటికీ అప్పుడు సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగిస్తాం ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత కూడా పార్టీ అంటే అధికారంలో కోల్పోయిన తర్వాత గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 2 స్థానాలకు సంబంధించి సిటీ స్థానాలకు కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. అయితే ఈ కోల్పోయిన తర్వాత మొన్న తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్స్ తర్వాత కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్. అయితే ఖచ్చితంగా కమిటీలను వేయాలి అంటే రాష్ట్ర నాయకత్వంతో పాటు గ్రామాల నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళకి సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఎలాంటి పార్టీకి సంబంధించినటువంటి కమిటీలను ఎలా నియమిస్తారని మాత్రం కొంచెం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.